నమస్తే నేను చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకున్న టాప్ స్టోరీస్ చూద్దాం. ఏపీలో దుర్మార్గ రాజకీయం. రఘురామ హోమ్ మినిస్టర్ అట. తమ్ముళ్లకు విశాఖ నచ్చేసిందా? బొత్స చెబితే నవ్వుతారు, వాళ్ళు చెబితే ప్యూర్ వెజ్, పక్కా మోసం. ఆంధ్రప్రదేశ్లో ఇంత దుర్మార్గ రాజకీయం గతంలో ఎప్పుడూ లేదు. ఏపీతో పోల్చితే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో రాజకీయం ఎన్నో రెట్లు నయం అనేది మెజార్టీ ప్రజానికో అభిప్రాయం. ఒక పార్టీ అధికారంలో ఉంటే మరో పార్టీకి సంబంధిత నాయకులకు అసలు మనుగడ ఉండదనే ఆందోళన ఏపీలో నెలకొంది. ఇదే ఏపీ సమాజాన్ని భయపెడుతోంది. అధికారం శాశ్వతం కాదు, 5 ఏళ్లకో 10 ఏళ్లకో ఎంత మంచి ప్రభుత్వమైనా మారడం సర్వసాధారణం. కానీ ఏపీలో ఆ లాజిక్ను అధికార ప్రతిపక్ష పార్టీలు విస్మరించాయి. 5 ఏళ్లు అధికారంలో ఉన్న పార్టీ ప్రత్యర్థులను ఆర్థికంగా దెబ్బతీయడం, వీలైతే భౌతికంగా అంతం చేయడమే లక్ష్యంగా కక్షపూరిత రాజకీయాలకు పాల్పడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అందుకే అధికారం కోసం ఏ స్థాయికైనా దిగజారడానికి తెగబడుతున్నారనే చర్చకు తెరలేచింది. ఈ దఫా అధికారంలోకి రాకపోతే లేదా నిలబెట్టుకోకపోతే వామ్మో ఇంకేమైనా ఉందా, ఆంధ్రప్రదేశ్ను విడిచిపెట్టాల్సిందే అని అధికార ప్రతిపక్ష పార్టీల నాయకులు అంటున్నారు. ఇలాంటి దుర్మార్గ పరిస్థితి గతంలో ఎన్నడూ లేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. అధికార ప్రతిపక్ష పార్టీల నాయకుల భయాందోళన చూస్తే ఈ సమాజం ఎటుపోతోందనే నిరాశ, నిస్పృహ కలగకుండా ఉండవు. రాజకీయాన్ని రాజకీయంగా కాకుండా శత్రుభావనతో చూడడం వల్లే ఏపీలో అవాంఛనీయ పరిస్థితిని చూడాల్సి వస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదు. ఎన్నికల సందర్భంలో అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య తీవ్రస్థాయిలో విమర్శలు చేసుకున్నప్పటికీ ఆ తర్వాత యథావిధిగా తమ పనులు చేసుకునేవారు. అలాగని గతంలో అంతా పారదర్శక రాజకీయం జరిగిందని కాదు, ఇప్పుడంత అధ్వానం కాదని మాత్రం ఎవరైనా చెప్పే మాట. ఇప్పుడు రాజకీయాల్లో పార్టీల కంటే మీడియా చొరబాటు ఎక్కువైంది. రాజకీయ పార్టీల కంటే మీడియా యజమానులు తమ స్వార్థ ప్రయోజనాల కోసం విద్వేషాన్ని రెచ్చగొట్టడం చూస్తున్నాం. బహుశా వినాశకాలే విపరీత పోకడలంటే ఇవే కాబోలు. ఏపీలో ప్రస్తుత రాజకీయాలను చూస్తుంటే భవిష్యత్తులో బాగుపడే పరిస్థితులు కనిపించడం లేదు. ఇలాగే రాజకీయాలు కొనసాగితే ఆంధ్రప్రదేశ్ సమాజం సర్వనాశనం కావడానికి ఎంతో దూరం లేదనే ఆందోళన ప్రతి ఒక్కరిలో కలుగుతోంది. ఏపీ అభివృద్ధికి ప్రధాన అడ్డంకి అక్కడి రాజకీయాలే అని చెప్పక తప్పదు. ఇందులో ఒకరు ఎక్కువ ఇంకొకరు తక్కువ అని చెప్పడానికి లేదు. అధికార ప్రతిపక్ష పార్టీలు దొందే. అధికారం అంటే ప్రత్యర్థులను తుది ముట్టించడానికే అన్నట్టుగా ఏపీలో 10 ఏళ్లుగా పాలన సాగుతోంది. ఏపీలో ఈ దుస్థితి ఇంకెన్నాళ్ళు చూడాలో అర్థం కావడం లేదని రాష్ట్ర శ్రేయోభిలాషులు వాపోతున్నారు. ఉండిలో గెలుపు ఆశలు ఎంతవరకు ఉన్నాయో తెలియదు కానీ రఘురామకృష్ణంరాజు హోమ్ మినిస్టర్ అని అంటున్నారు ఆయన ఫ్యాన్స్. తెలుగు జాతి పౌరుషానికి ఆయన ప్రతీకాన్ని కీర్తిస్తున్నారు. విశాఖ విజయనగరంలో రఘురామ హల్చల్ చేశారు. మీడియా ముందుకు వచ్చి జగన్ పని అయిపోయిందని పెద్ద నోరు చేసుకున్నారు. మే 13న వైసీపీకి జనాలు సమాధి కట్టారని, జూన్ 4న పెద్ద కర్మ అంటూ తీవ్ర వ్యాఖ్యలే చేశారు. వైసీపీకి ఇంత సమాధి కట్టినా టీడీపీ కూటమికి మాత్రం ఆయన 125 సీట్లనే ఇచ్చారు. మరి అక్కడికి 50 సీట్లు వైసీపీకి వస్తాయని చెప్పకనే చెప్పేశారని అంటున్నారు. వైసీపీ పని అయిపోయింది అంటూనే 50 సీట్లు ఇవ్వడం, అందున వైసీపీ రాజకీయ మరణాన్ని గత 4 ఏళ్లుగా కోరుకునే అసలు సిసలు రాజకీయ శత్రువు నోటి నుంచి రావడం అంటే వైసీపీ గెలిచినట్లే అని వైసీపీ నేతలు రివర్స్లో అటాక్ చేస్తున్నారు. రఘురామ వైసీపీని ధీటుగా ఎదిరించారు అని విశాఖలో కొందరు ఆయన అభిమానులు సన్మానం చేశారు. రఘురామ కాబోయే హోంమంత్రి అని వారు ముందే చెప్పేశారు. రఘురామ హోంమంత్రి అయితేనే రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ బాగుంటుంది అని అభిమాన సంబరంతో వారు అంటున్నారు. మరో 10 రోజుల్లో జగన్ పాలన అంతం అవుతుందని, చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పాలన మొదలవుతుందని జోస్యం చెప్పారు. రఘురామ జోస్యం పవర్ ఎంత అంటే ఆయన నేనే నరసాపురం ఎంపీని అని చెప్పినట్లేనా అని వైసీపీ నేతలు ఎకసెక్కం చేస్తున్నారు. రఘురామ హోంమంత్రి ప్రకటనలు మాత్రం అసలైన టీడీపీ నేతలకు కొంత కలవరం పుట్టించేవే అంటున్నారు. ఖచ్చితంగా పెద్ద మెజారిటీతో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. 125 స్థానాలకి తగ్గవు కూటమి. ఆ తర్వాత ఆ ఓటింగ్ ట్రెండ్ దాన్ని బట్టి ఎగ్జాక్ట్గా బాక్సులో ఏముందో మనం చెప్పలేం. ఖచ్చితంగా 125కి అయితే తగ్గదు. మరి ఆ పైవాడిదే. జూన్ 4వ తారీఖు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి పెద్ద కర్మ నిర్వహించబడును. అందులో ఎటువంటి అనుమానం లేదు. మరణం మే 14 నా పుట్టినరోజు నాడు అయింది. పెద్ద కర్మ జూన్ 4. విశాఖ వైసీపీకి మోజైన సిటీ.
పాలనా రాజధాని చేస్తామని ఆ పార్టీ గత 4.5 ఏళ్లుగా చెప్పుకుంటూ వస్తోంది. జగన్ సీఎంగా ప్రమాణం కూడా విశాఖ వేదికగా ఉంటుందని ఇప్పటికే ప్రకటించారు. అలాంటి విశాఖ మీద మోజు టీడీపీకి కూడా పెరుగుతోందా అన్నదే అంతా ఆలోచిస్తున్నారు. విజయవాడలో ఉండాల్సిన నాయకులు, నెల్లూరు తదితర జిల్లాల నాయకులు ఒక్కసారిగా విశాఖ మీద దండయాత్ర చేస్తున్నారు. పోలింగ్ ముగిశాక విజయవాడకు చెందిన మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు విశాఖ వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వెళ్లారు. మేమే గెలుస్తున్నామని క్లారిటీగా చెప్పేశారు. ఇక వరుసపెట్టి టీడీపీ నేతలు విశాఖ విడిది చేస్తున్నారు. నెల్లూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు విశాఖకు వచ్చి మీడియాతో మాట్లాడుతున్నారు. రానున్న రోజుల్లో మరింత మంది విశాఖ వచ్చే అవకాశం ఉంది అని అంటున్నారు. విశాఖ నుంచి చంద్రబాబు సీఎంగా ప్రమాణం చేయాలని కోరుతున్న స్వరాలు టీడీపీలో వినిపిస్తున్నాయి. దాంతో ఏపీలో రాజకీయ రాజధానిగా ముద్రపడిన విజయవాడను దాటి విశాఖకు రాజకీయం షిఫ్ట్ అవుతోందా అన్న డిబేట్ అంతటా సాగుతోంది. విశాఖ మెగా సిటీ అని ఇప్పటికే టీడీపీ తమ్ముళ్ళు అంటున్నారు. విశాఖ చుట్టూ రాజకీయం చేస్తూ పోతున్న నేపథ్యంలో సిటీ ఆఫ్ డెస్టినీకి కొత్త అర్థాలు కూడా చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా తామే గెలుస్తామన్న నమ్మకం ఉంటుంది. అది ధీమా అవ్వచ్చు, మరోటైనా కావచ్చు. ఎన్నికల్లో గెలుపు ఆశలు ఎవరికైనా ఉంటాయి. ఓడిపోతామని ఎవ్వరూ చెప్పుకోరు కదా. ఆ మాటకు వస్తే ఇండిపెండెంట్ అయినా కూడా గెలుస్తానని అంటాడు. వైసీపీ 175కి 175 అని అంటోంది. వైనాట్ అన్నది 2 ఏళ్లుగా పార్టీ నినాదంగా ఉంది. దానికి వారు లాజిక్ని కూడా యాడ్ చేస్తున్నారు. అంత నెంబర్ వచ్చిన తర్వాత తాము మరింతగా సీట్లు రావాలని టార్గెట్ పెట్టుకుంటామని, మరో 24 సీట్లే మిగిలాయి కాబట్టి వాటిని కూడా గెలుస్తామని చెప్పుకుంటామని అంటున్నారు. పోలింగ్ సరళిని చూస్తే తమకు ఏ సెక్షన్లు అయితే అనుకూలంగా ఉన్నాయో వారు ఎక్కువ సంఖ్యలో ఓటు చేశారు కాబట్టి తాము గెలుస్తామని లాజిక్తో మాట్లాడుతున్నామని అంటున్నారు. మంత్రి బొత్స సత్యనారాయణ దీని మీద మాట్లాడుతూ 175 సీట్లు గెలుస్తామని చెప్పారు. దానిని టీడీపీ తమ్ముళ్ళు తప్పుపడుతున్నారు. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు లాంటి వారైతే జనాలు బొత్స మాటలు విని నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. అదే నోటితో ఆయన మేము భారీ సీట్లతో గెలుస్తున్నామని, చంద్రబాబు జూన్ 9న సీఎంగా ప్రమాణం చేస్తున్నారని బల్లగుద్ది మరి చెప్తున్నారు. దేశంతో పాటు జగన్మోహన్ రెడ్డి కూడా గ్యారెంటీగా షాక్ అవుతాడు. ఎందుకంటే ఆయన ఊహించిన విధంగా ఫలితాలు రాబోతా ఉన్నాయి. దాంతోపాటు ప్రత్యేకించి విశాఖపట్నంలో వైవి సుబ్బారెడ్డి గారు కానీ, మరి అలాగే బొత్స సత్యనారాయణ గారు కానీ గత 7 రోజులుగా వాళ్ళు ఆడుతున్న మైండ్ గేమ్ చూస్తే చాలా నవ్వు వస్తూ ఉంది మాకు. జూన్ 9న విశాఖపట్నంలోనే 9 గంటల 35 నిమిషాలకు ప్రమాణ స్వీకారం, అలాగే స్టేడియం పోయి ఏర్పాటు చేయడం కోసం స్టేడియం వెళ్తా ఉంటాం, అలాగే స్టార్ హోటల్స్ బుక్ చేస్తామని చెప్పడం, ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే అందరూ నవ్వుకుంటూ ఉన్నారు. పక్క అన్ని సర్వేలు దేశంలో ఉండే ప్రిస్టేజియస్ సమస్యలు అన్నీ ఆల్ సెఫాలజిస్టులు మొత్తం కూడా ఎన్నికల్లో రేపు కూటమి కన్విజన్ సాధించబోతా ఉంది అని చెప్పి ఒక పక్క చెప్తా ఉంటే, ఓటింగ్ సరళి చూసిన అందరూ కూడా మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఈ విధంగా డైవర్ట్ చేయడం అనేది చాలా నవ్వులాటగా అందరూ ఫీల్ అవుతూ ఉన్నారు. దాన్ని ఎవరు కూడా సీరియస్ తీసుకోలేదు. 4వ తారీఖు దాకా వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎన్ని చేసినా కూడా పబ్లిక్ తీర్పేంటో ఆల్రెడీ బాక్స్లో నిక్షిప్తమై ఉంది. మరి అది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఫేవరబుల్గా రాబోతా ఉంది. మళ్ళీ ఏదైతే వాళ్ళు చెప్తా ఉన్నారో 9వ తారీఖు, ఆ 9వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు కాదు, చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర 3వ ముఖ్యమంత్రిగా మళ్ళీ ఆయన ప్రమాణ స్వీకారం చేయబోతా ఉన్నారు. అలాగే విష్ణుకుమార్ రాజు గారు, చంద్రమోహన్ రెడ్డి గారు, నేను, మన రఘు, నలుగురు కూడా కంటెస్ట్ చేస్తున్నాం ఎమ్మెల్యేలుగా. నలుగురు కూడా అసెంబ్లీలో అడుగు పెట్టబోతా ఉన్నాం. దీన్ని ఘంటాబద్ధంగా చెప్పగలం. అందరూ కూడా మంచి మెజారిటీతో ఎన్డీఏ కూటమి అభ్యర్థులు గెలవబోతా ఉన్నారు. జూన్ 9 డేట్ జగన్ది కాదు చంద్రబాబుది అని అంటున్నారు. ఆయన అలా చెప్పడం వారి పార్టీ వరకు ఓకే. మరి బొత్స చెబితే జనాలు నవ్వుతారంటున్న గంటా లాంటి వారు తాము గెలుస్తామని 9వ తేదీని ముందే ప్రకటించి హడావిడి చేయడం మీద అదే జనాలు నవ్వుకోరా అని వైసీపీ నేతలు అంటున్నారు. జనాలు ఓటేశారు, తీర్పు చెప్పేశారు. ఎవరి జాతకం ఏంటన్నది ఈవీఎంలలో ఉంది. అందువల్ల నవ్వు కనుక వస్తే ఈవీఎంలో నవ్వుకోవాలి తప్ప ఎవరు కాదు. అసలు మ్యాటర్ అందులోనే ఉంది కాబట్టి ఈవీఎంలే పక్క నవ్వాలి. అవి జూన్ 4న ఎటు నవ్వుతాయి? అప్పుడు ఎవరు ఆనందిస్తారన్నది తేలిపోతుంది అంటున్నారు. శాకాహారులు రెస్టారెంట్కి వెళ్ళి ప్యూర్ వెజ్ అడుగుతుంటారు. ఇక శనివారం వచ్చిందంటే చాలామంది మాంసాహారులు కూడా శాకాహారులుగా మారిపోతుంటారు. ఇలాంటి వాళ్ళంతా రెస్టారెంట్కి వెళ్ళి ముందుగా అడిగేది వెజ్ గురించే. ఇలాంటి వాళ్ళంతా తాము శాకాహారం తింటున్నామనే భ్రమలో ఉంటారు. కానీ కిచెన్ లోపల వ్యవహారం మాత్రం మరో విధంగా ఉంటుంది. ప్యూర్ వెజ్ అనే పదం పైకి చెప్పుకోవడానికి మాత్రమే. ఈరోజు ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు ఓ రెస్టారెంట్పై జరిపిన దాడిలో కిచెన్ చూసి ఆశ్చర్యపోయారు. కిచెన్లో ఓ ప్లాస్టిక్ బుట్ట నిండా చేప ముక్కలు ఉన్నాయి. వాటిపై పన్నీరు ముక్కలు పెట్టారు.
ప్యూర్ వెజ్ ఆర్డర్ చేసిన వాళ్లకు ఈ పన్నీర్ ముక్కలే వడ్డిస్తున్నారు. హైదరాబాద్లో గడిచిన కొన్ని రోజులుగా ఫుడ్ సేఫ్టీ టాస్క్ ఫోర్స్ అధికారులు పలు రెస్టారెంట్లపై దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ముక్కున వేలేసుకునే వాస్తవాలు బయటపడుతున్నాయి. పైన చెప్పుకున్న ఉదంతం అలాంటిదే. ఈరోజు ఉప్పల్ పరిసర ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నిబంధనల ఉల్లంఘనను గుర్తించారు. చాలా పదార్థాలపై సరైన లేబుల్స్, ఎక్స్పైరీ డేట్ లేకపోవడంతో ఆ ఆహార పదార్థాలని స్పాట్లో పారబోసారు అధికారులు. కాస్త పేరున్న రెస్టారెంట్లలోనే పరిస్థితి ఇలా ఉందంటే సామాన్య హోటళ్లలో ఇంకెంత దారుణంగా ఉంటుందో ఊహించుకోవచ్చు. ఇవి వాళ్ళ టాప్ స్టోరీస్. మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.